పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి ఆయన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశారు. ముందుగా మురముళ్ళ మార్కెట్ సెంటర్ నుంచి పోలవరం తహసీల్దార్ కార్యాలయం వరకు పాస్టర్ ప్రవీణ్ మృతికి నిరసన తెలియజేస్తూ పోలవరం మండల పాస్టర్లు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేశారని నమ్ముతున్నామని, ఒక దైవజనుడిని హత్య చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుందనుకుంటే 100 మంది ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులు పుట్టుకొస్తారని తెలిపారు. ప్రవీణ్ పగడాలది హత్య అని నిర్ధారణ అయితే దోషులను కఠినంగా శిక్షించాలని వందలాది మంది క్రైస్తవులు కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ ప్రెసిడెంట్ కె ఎలీషా, మాజీ వైస్ ప్రెసిడెంట్ జి బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి, మరి క్రైస్తవుల ఐక్యత ప్రకారంగా మా పోలవరం మండలం మరి పాస్టర్ ఫెలోషిప్ తరపున అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ మురమల్ల సెంటర్లో ఈ ఉదయకాలం మందు మేము ఎందుకైతే ఇక్కడ సమకూర్చబడ్డామో, రాష్ట్రం అంతా ఇంచుమించుగా 8 రోజుల నుండి జరుగుతున్నటువంటి భయానకమైనటువంటి మరి వార్తలు అనేకమైనవి అందరికీ తెలిసినవే. ఈ రోజున ప్రత్యేకంగా మరి గొప్ప దైవ సేవకులు, సంఘ సంస్కర్త మరి ప్రవీణ్ పగడాల గారు హత్య ఇంచుమించుగా 8 రోజులు కావస్తూ ఉంది. అయితే మరొకటి పోలీస్ శాఖ వారు గౌరవ ఐజీ గారు ఒక మాట ప్రకటించారు. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే తప్పకుండా తెలియపరచండి, మేము ఆలోచిస్తామన్నారు. ప్రూఫ్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి, మేము దాని మీద పరిశీలన చేస్తామన్నారు. మరి ప్రాముఖ్యంగా పోలీస్ శాఖ వారికి ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా 8 రోజులుగా చాలా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి మరి ప్రవీణ్ గారి యొక్క ఆ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్లు అన్నీ కూడా విజయవాడ వరకు ఒకలాగుంటే, విజయవాడ నుండి కొవ్వూరు వరకు మరొకలా మారే. ఒక విషయాన్ని నేను సూటిగా అడుగుతూ ఉన్నాను. మరి ఆయన బండి ఒకవేళ ఆయన ఏమో చాలా జ్ఞాని, చాలా సంపన్నుడు, చదువుకున్న వ్యక్తి, హెడ్లైట్ లేకుండా ఆయన ప్రయాణం ఎలా చేస్తాడండి? ఇంకొకటి అడుగుతున్నా, మరి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే మరో సెంటర్లో బొంకిపాటు దగ్గర సెంటర్లోనో మరో చోట ఆయన తాగి బండి నడపలేకపోతున్నారని చెప్పారు. అక్కడున్న బాడీ లాంగ్వేజ్కి, కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత ఉన్న బాడీ లాంగ్వేజ్కి తేడా గమనించారా? ఒకవేళ విజయవాడ నుంచి కొవ్వూరు వచ్చేసరికి అతని బాడీ లాంగ్వేజ్లో కాలు పెద్ద అయిపోయి మరి శరీరం ఏమైనా పెరిగిందంటారా? ఒక్కసారి దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని దేవుని పేరట మేము కోరుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా పోలీసులే నిర్ధారించారు. ఇది యాక్సిడెంట్ కాదు అని. యాక్సిడెంట్ ప్రాంతంలో కూడా అలాంటి దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ ఇది విధి విరుద్ధంగా రోజుకొక ప్రకటన. మరో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాను. మీ పర్మిషన్ లేకుండా ఆయన తాగాడని, ఆయన పలానా చోట ఊగాడని మరి చాలా రకరకాల లైవ్లు వస్తూ ఉన్నాయి. దయచేసి అది మీ యొక్క అనుమతితో వస్తున్నాయా? మరో ప్రాముఖ్యమైన విషయం, నిజమే, విజయవాడ వరకు తాగి 2 సార్లు పడిపోయిన వ్యక్తి అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి వరకు ఎక్కడ పడిపోకుండా వచ్చాడా? దయచేసి క్రైస్తవ్యం అంటే
శాంత గుణం కలిగిన వారి క్రైస్తవ్యం. మా దేవుడు మాకు నేర్పించింది సహనం, ప్రేమ, చేతకానితనం కాదు, క్షమాపణ గుణం మాకు నేర్పించింది. వాస్తవానికి దేవుని పేరు నేను మీకు చెప్తా ఉన్నాను. మరి ప్రజాప్రతినిధులారా, మరి పోలీస్ శాఖను కోరుకుంటున్నాను, గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా కోరుకుంటున్నాను, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ఎందుకంటే దోషులు ఎవరైతే వారిని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజమే, ఫోన్ దొరికింది, ఫోన్ ద్వారా మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. మరి సీసీ ఫుటేజ్లు సగమే చూపిస్తున్నారు. ఎక్కడ చూపించినా 300 సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, కానీ అన్ని మొక్కలే చూపిస్తూ ఉన్నారు, పర్మనెంట్గా ఏది చూపించలేదు. దయచేసి క్రైస్తవుల తరపున మేమందరం ఒకే గర్జన చేస్తున్నాం. మీరు ఏది విచారణ చేసినా అది నిష్పక్షపాతంగా ఉన్నట్లుగా బయట పెట్టాలి. ఇది మేము కోరుకుంటున్నాము. ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి తప్పకుండా న్యాయము జరగాలి. వింత వింతగా ఎవరినో డూప్లికేట్ ని పెట్టి, బల్లు డూప్లికేటు, హెడ్ లైట్ డూప్లికేటు, డ్రెస్ డూప్లికేటు, హెల్మెట్ డూప్లికేటు, ఇవన్నీ వివిధ రకాలుగా వక్రీకరించి మరలా మా మధ్యలో ఈ యొక్క హిందూ సోదరులు మా మధ్యలో విషాన్ని కమ్ముతున్నారు, కొంతమంది విషాన్ని పుచ్చుతున్నారు. దయచేసి ఇది ఇక్కడితో ఆగిపోవాలి. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ్యం పేరట కోరుకుంటున్న మేము మా రాష్ట్రంలో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించిన విషయాలు పూర్తి వివరాలతో మాకు వెంటనే తెలియపరచాలి. లేదా మీకు కుదరదనుకుంటే సిబిఐతో విచారణ జరిగించాలి. ఈ విషయం మీద మేము ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేము వెళ్తున్నాం. దయచేసి గమనించాలని, దయచేసి మాకు వెంటనే న్యాయం జరిగించాలని ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులను, పోలీస్ శాఖ వారిని కోరుకుంటూ విన్నపం చేస్తున్నాం. 4 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్ర పాలిటెక్నిక్ ఆవరణలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత భవనంలో స్థలాభావం ఉండడంతో పరిపాలనా సౌలభ్యం కోసం నూతన భవన నిర్మాణం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య ఆర్జేడీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రావు గారు వచ్చారు, వచ్చేయండి ఇలా వచ్చి. Thank you, sir. సార్ ఒకసారి చేతి చూడు అందరికీ నమస్కారం.
విశ్వవసనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్ర పాలిటెక్నిక్ న్యూ బ్లాక్ ఓపెనింగ్ కి విచ్చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. హిస్టరీకైనా వస్తే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో ఫస్ట్ బ్యాచ్ లో మా తాతయ్య గారు చదివారు, వీరపల్లి రామచంద్రరావు గారు. సో ఆయన ఇక్కడ నుంచి కాదు, ఆయన ఉండేది టాటా నగర్ లో. అంటే ఆంధ్ర పాలిటెక్నిక్ ఇలాగ ఆంధ్రలో పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టెక్నాలజీ అని చెప్తే మన స్టేట్ నుంచే కాదు ఇతర స్టేట్స్ నుంచి కూడా వచ్చి చదువుకునే అంత వాల్యుబుల్ మన ఆంధ్ర పాలిటెక్నిక్. అప్పట్లో అలా వచ్చారంటే ఆంధ్రకి ఇది ఒక్కటే, సౌత్ ఇండియాకి టెక్నాలజీ అన్నది నెక్స్ట్ ఎలక్ట్రికల్ అవనివ్వండి, సివిల్ అవనివ్వండి, మెకానికల్ అవనివ్వండి, ఏ ట్రేడ్స్ పెట్టినా కూడా అందరూ కూడా చదువుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి చదువుకున్నారు ఇక్కడ. సో మా తాతగారు ఇందులో చదువుకొని ఇక్కడ చదువుకున్న తర్వాత టాటా టెల్కో కంపెనీలోని అక్కడ జాబ్ చేయడం జరిగింది. సో అందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, అందరూ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. సో అర్లియర్ ఇట్ వాజ్ నోన్ యాజ్ అంటే టెక్నాలజీ ఇంజనీరింగ్ డిప్లొమా ఏదైనా సరే అంటే అప్పుడు దాన్ని పాలిటెక్నిక్ అనేవారు. ఎందుకంటే ఇంజనీరింగ్ వచ్చింది చాలా తర్వాత వచ్చింది, ఇట్ వాజ్ 4 years కోర్స్ ఇప్పుడు. కానీ ఏదైనా బేస్ అన్నది పాలిటెక్నిక్. ఎందుకంటే మనం ఒక ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి వెళ్ళడం కాదు, కానీ తక్కువ ఏజ్ లో మైండ్ యొక్క మెచ్యూరిటీ తీసుకొచ్చి టెక్నాలజీని డెవలప్ చేసి మనకి స్టూడెంట్స్ అందిస్తున్న ఆంధ్ర పాలిటెక్నిక్ కి నా తరఫున శుభాకాంక్షలు. ప్రస్తుతానికి 7 గ్రూప్స్ అయితే ఇక్కడ రన్ అవుతాయి, 7 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లోనే డ్రోన్ టెక్నాలజీ ఇట్ విల్ బి 30 days to 60 days డ్యూరేషన్ కోర్స్ డ్రోన్ టెక్నాలజీ. రీసెంట్లీ 3 months బ్యాక్ మన సీఎం గారు దీని గురించి స్టడీ చేసి దీన్ని ఆంధ్రలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పడవలసిన విషయం స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడైతే కూడా దీన్ని అంటే సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నుంచి కాదు, ఈసారి కూడా నాయదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ కాకినాడకు చెందిన ఏపీటీలో ఈ కోర్స్ చేయాలని కోరిక. అలాగే అందరూ కూడా దయచేసి స్టాఫ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బాగా డెవలప్ చేయడం కోసం దయచేసి ఇంకా ఇన్ఫర్దర్ ఏంటంటే టెక్నాలజీ వైజ్ గా ఎలాగైతే కీప్యాడ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కి వచ్చామో అలాగే టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. ఏదైనా ఎక్విప్మెంట్స్ అవనండి, ల్యాబ్స్ అవనండి, ఫర్దర్ ఇంకేమన్నా కావాలి ఆ విషయంలో డెవలప్మెంట్ అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ పాలిటెక్నిక్ మీకు అందరికీ తెలుసు. కాకినాడ పాలిటెక్నిక్ అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రారంభించిన పాలిటెక్నిక్ 1946లో కట్టింది. ఇది దీని హిస్టరీ కూడా తెలియాలి ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిగా పాలిటెక్నిక్ పెట్టింది ఇదే. ఫస్ట్ పాలిటెక్నిక్ పెట్టాలన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా స్థలం లేదు. అప్పుడు స్థలం కూడా లేకపోతే పక్కనే ఎంఎస్ఎం చార్టీస్ మీ అందరికీ తెలుసు. చార్టీస్ సంబంధించి సత్యలింగ నాయకుడి గారు ఆ రోజున నేను ఇస్తాను స్థలం అని చెప్పి దగ్గర 29.5 ఎకరాలు 30 ఎకరాలు సుమారు ఆయన ఈ పాలిటెక్నిక్ స్థలం ఇవ్వడం. రెంట్ ఎంత రూపాయి రెంట్కి ఇచ్చారు. ఆ విధంగా ఇస్తే ఇది మనకి ఆ రోజున పాలిటెక్నిక్ రావడం జరిగింది. ఇప్పుడు 79 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఇంజనీర్ని, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని తయారు చేసినటువంటి పాలిటెక్నిక్. ఆ రోజు నిర్మించినటువంటి బిల్డింగ్లన్నీ కూడా తర్వాత ఎవరు కూడా పట్టించుకునే సందర్భాలు లేవు. కొన్ని బిల్డింగ్లు పాడైనప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావాలని చెప్పి 2018లో ఆ రోజు నేను శాసనసభ్యులు ఉన్నప్పుడే ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేస్తాం. అది కూడా ఇంజనీరింగ్ లో భాగం. అలాంటి డ్రోన్ కూడా ఈ రోజు ఇక్కడ క్లాసులు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని రాజకీయం చేయడం తగదు.
త్వరలోనే అన్ని వాస్తవాలు వెల్లడవుతాయన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్. నాలుగు కోట్ల వ్యయంతో కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో నూతనంగా నిర్మించిన బిల్డింగ్ ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. భవిష్యత్తులో మరిన్ని నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడి. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 1% మాత్రమే రిజర్వేషన్ కల్పించడంపై ఉద్యమ కార్యాచరణ. ఈ నెల 5న రెల్లిల పిఠాపురంలో మహా పాదయాత్రకు సిద్ధమవుతున్న రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.